హలో ఆల్ వెల్కమ్ టు క్రిషి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మొత్తానికైతే ఇంకా పెళ్లి రోజు వచ్చేసండి. సో మేమైతే పెళ్ళికి ఇంకా రెడీ అయిపోయి పిల్లలిద్దరిని రెడీ చేసి కూర్చోబెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణం మధ్యలో కొన్ని వెళ్ళడానికి ముందు ఇలాగ ఫొటోస్ తీసుకున్నాము. సో నేను పిల్లలు మాత్రం వెళ్ళాము. మా వారు రావడానికి కుదరలేదు కాబట్టి మొత్తానికి కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయాము. చుట్టాలందరినీ పలకరించేసాము. అందరినీ మా అమ్మ వాళ్ళతో వాళ్ళు మా వదిన వాళ్ళని అక్క వాళ్ళందరినీ పలకరించాము. చాలా బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చేసాము. మధ్యలో మా అమ్మ వచ్చేసి మా అక్క పాప ఎత్తుకున్న ఫోటో అనేది చాలా బాగా తీసుకున్నాం. సో పెళ్ళి కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందండి. సో కన్యాదానం అదంతా చేస్తున్నారు ఇంకా. సో ఈలోపు సరదా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను చెప్పేసి అలా కొంచెం వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఆ కాలంలో పిల్లల్ని ఎలా చూసినావు కానీ ఈ పాలు రెండు ఇద్దరు పిల్లలతో నాకైతే చుక్కల్లో కనబడుతుంది. సో పెద్దోడు పర్లేదు కానీ చిన్నోడు అయితే మాత్రం అసలు సంకనే దిగట్లేదు. చాలా రోజులతో వచ్చేటప్పటికి ఎవరి దగ్గరికి తొందరగా వెళ్ళట్లేదు. సో నా దగ్గరే నా కొంగు పట్టుకుని నా పక్కనే ఉండిపోతున్నాడు. దానివల్ల నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి తీయడానికి అవ్వట్లేదు. సమ్టైమ్స్ వీడియో తీసినప్పుడు లాగడం లేదు, అటు తిరగడం కానీ ఇట్లా లాగడం. సో నేను మా వదిన కలిసి మధ్యలో ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం ఈలోపు. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసి దండలు మార్చిన టైం వచ్చేసి. సో పెళ్లి మొత్తం చాలా బాగా జరిగిందండి. అబ్బాయి తరపులు మాత్రం భలే సరదాగా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క సీన్ వచ్చినప్పుడు భలే అరుపులతో కేకలతో చాలా సందడిగా జరిగింది. సో పెళ్ళి కూడా ఇంత బాగా ఇక్కడ మనకి ఏది మిస్ అవ్వకుండా అంత చాలా కన్వీనియంట్గా చాలా బాగా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ అవి చాలా బాగున్నాయండి. సో అందరు శారీస్తో రంగురంగుల శారీస్తో చాలా బాగుంది. పెళ్ళి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కన్యాదానం చేస్తున్నారు. ఇంకా సో జీలకర్ర బెల్లం పెట్టేశారు. సో ఈ రకంగా పెళ్ళి అయితే అయిపోయిందండి. సో నేను వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేశాను. ఆ కాలంలో ఇంకా 4-5 మెంబర్స్ పిల్లలు ఎలా చూసారు కానీ నాకైతే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. సో అయినంత వరకు క్లిప్స్ అయితే ఎంజాయ్ చేసాం. సరదాగా అందరితో ఫొటోస్ తీసుకుని ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు కూడా ఇంకా టిఫిన్ చేసేసి లంచ్ తీసుకెళ్తున్నారు వాళ్ళని. సో ఈ రకంగా వచ్చేసి మేము పెళ్ళికి అటెండ్ అయ్యాం. చూసారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.